ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజుని దక్కించుకోవాలని ఇక చాలా అబద్ధాలే ఆడుతూ ఉంటుంది యామిని. ఇక రాజు చూస్తున్నాడని తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర రాజు లేకపోతే నేను చచ్చిపోతాను, బావే నా ప్రాణం, బావతో నేను ఎప్పటికీ కలిసే ఉండాలి, నేను బావ ఎప్పుడు విడిపోకూడదు, ఒకవేళ ఆ రకంగా విడిపోవాల్సి వస్తే నేను ప్రాణాలతో మిగలను అని చెప్పి ఇక రాజు వినాలని ఇక నటిస్తూ ఉంటుంది యామిని. ఇక వాళ్ళ ముగ్గురు మాటలు విని చాలా బాధపడతాడు రాజు. అయితే నేను అనవసరంగా యామినిని దూరం పెడుతున్నాను, యామిని నా గురించి చాలా బాధపడుతుంది, నిజంగా యామిని చెప్పినట్టు ఒకప్పుడు నేను యామినిని అంతగా ప్రేమించానా, ఒకవేళ ప్రేమిస్తే నాకు ఆ గుర్తులేమీ తెలియట్లేదు, త్వరలోనే నా గతాన్ని గుర్తు రావాలి భగవంతుడా, ఆ గతం ఏదో గుర్తుకు వచ్చిన తర్వాత నా మనసు కుదుట పడుతుంది అని చెప్పి రాజు అయితే మనసులో అనుకుంటాడు. ఇక ఇంతలోనే ఇక అక్కడి నుంచి యామిని వచ్చి, బావా ఇక్కడేం చేస్తున్నావు ఒంటరిగా, పద బావా బయటికి రా అనగానే ఇక వెంటనే అది కాదు యామిని, నాకెందుకో మనసంతా ఒక రకంగా ఉంది, ఇప్పుడు నేను బయటికి రాలేను అనగానే అదేంటి బావా అలా మాట్లాడతావు, ఖచ్చితంగా నువ్వు బయటికి రావాల్సిందే, ఇంట్లోనే ఉంటే నీకు ఇలానే ఉంటుంది, నీకు డిప్రెషన్లోనే ఉంటావు, నీకు చక్కగా బయటికి తీసుకొని వెళ్ళి అలా అలా బయటికి వెళ్ళి వద్దాం బావా, రా బావా అనగానే ఇక వెంటనే రాజ్ అయితే బాగోదు కదా అని చెప్పి సరే వస్తాను అని చెప్పి ఇక రాజ్ అలాగే యామిని కారులో బయలుదేరుతారు. ఇక మరొక వైపు ఇక కావ్య అయితే మనసులో ధ్యేయంగా పెట్టుకుంటుంది, నా భర్త ఎక్కడైనా ప్రాణాలతో ఉండుంటాడు, నా భర్తని నేనే వెతుక్కుంటాను అని చెప్పి ఇక కారులో యాదగిరిని ఇక కూర్చోబెట్టి బయటికి తీసుకొని వెళ్ళమంటుంది. ఎక్కడికమ్మా అనగానే ఎక్కడికో ఓ దగ్గరికి పద పోని అని చెప్పి ఇక అలానే వెళ్తూ ఉంటే ఒక్కసారిగా రాస్ అలాగే యామిని ఇద్దరు కూడా కారులో ఇక బయలుదేరుకుంటూ నవ్వుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఇక దూరం నుంచి రాజుని చూసిన ఇక కావ్య అయితే ఒక్కసారిగా యాదగిరి కార్ ఆపు అని చెప్పి గబా గబా డోర్ ఓపెన్ చేసుకొని కిందికి పరుగు పెడుతుంది. ఇక యాదగిరి అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక ఏమండి అని చెప్పి కారు వెనకాలే పరుగు పెడుతూ ఉంటుంది కావ్య. మరొక వైపు ఇక రావాల్సిన ప్లేస్ దగ్గర కారు ఆపి, బావా నేను డబ్బులకి వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి తీసుకుని వస్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉండు బావా అనగానే సరే అని చెప్పి రాజు నుంచోగానే ఇక కావ్య అయితే ఇక అప్పుడు పరుగు పెట్టడం ఆపి సేమ్ అతనిలాగే కనపడుతున్నారు. అతనే ఏమండి అని చెప్పి అప్పటికే నీరసంతో ఉన్న కావ్య ఒక్కసారిగా రాజును చూసి ఇక దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంతలోనే రాజు వెనకాలే పరిపోవడం వల్ల ఏమండి ఎవరు మీరు, అయ్యో అని చెప్పి అమాంతంగా ఇక చేత్తో పట్టుకొని ఇక పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు రాజ్. ఒక్కసారిగా ఇక ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చి ఏమైంది అనగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పి స్ట్రెచ్చర్ మీద తీసుకొని వెళ్తుంటే ఏమండి అని చెప్పి ఇక రాజ్ ఇక అలానే కావ్య వంక చూస్తూ ఉంటాడు. కావ్య కళ్ళు తెరుస్తూ మూస్తూ మసుగ్గా కళ్ళు తెరుస్తూ ఉంటే రాజ్ మొహం కనిపిస్తూ ఉంటుంది. ఇక కావ్య కొండంత ఆశతో లోపల ఏమండి అని చెప్పి కళ్ళు మెల్లగా మూసుకుపోతాయి కళావతికి. ఇక లోపలికి తీసుకుని వెళ్ళిపోగానే ఆ అమ్మాయి మీకేమవుతుంది అని చెప్పి అనగానే ఇక ఏమి మాట్లాడకుండా అలానే రాజ్ అయితే చూస్తూ ఉంటాడు. ఇక రాజ్ అయితే కావ్యని చూసినప్పటి నుంచి మనసులో ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు, అసలు తినకి నాకు ఏంటి సంబంధం, తిన్న చేతులు పట్టుకున్నప్పటి నుంచి నా మనసులో ఏదో నాకు గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తుంది, అసలు ఎక్కడ చూశాను ఈ అమ్మాయిని, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక రాజ్ అయితే అట్లానే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక యాదగిరి పరుగున వస్తారు. యాదగిరి చూసి ఒక్కసారిగా రాజుని చూసి బాబుగారు అని చెప్పి షాక్ అయిపోతాడు. వెంటనే ఇక డ్రైవర్ వచ్చి బాబుగారు నేను యాదగిరిని బాబుగారు, మీరు బ్రతికే ఉన్నారా అని చెప్పి ఇక ఆశ్చర్యపోతూ ఉంటే ఇంతలోనే యామిని వస్తుంది. ఏయ్ ఎవరు నువ్వు ఆయన్ని పట్టుకొని బాబుగారు అంటున్నావేంటి, ఆయన నా భర్త రామరాజ్ అని చెప్పి అంటుంది. లేదు ఆయన మా బాబుగారే, బాబుగారు మీరు ఎలా బ్రతుకున్నారు బాబుగారు అనగానే ఇక వెంటనే యాదగిరిని
ఒక్క తోపు తోసి, ఏంటి బావా, నీకోసం మొత్తం వెతుకుతున్నాను, ఇక్కడేం చేస్తున్నావు అనగానే, ఒక్క నిమిషం యామిని, అతను నన్ను చూసి బాబు బాబు అని చెప్పి అంటున్నారు. ఏంటి, ఆయన నన్ను రాజ్ అని పిలుస్తున్నారు, నువ్వేమో నా పేరు రామ్ అన్నావు అనగానే, అవును బావా, నీ పేరు రామరాజే, కానీ రాజ్ కాదు. అయినా అతను నిన్ను చూసి అలా ఎందుకు అంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏయ్, ఎందుకు అలా అంటున్నావు, అతను నాకు కాబోయే భర్త, నువ్వేంటి వేరేగా మాట్లాడుతున్నావు అనగానే, అంటే మా బాబుగారు ఈ మధ్య రీసెంట్గా చనిపోయారు, అచ్చం అతనిలాగే అనిపిస్తేనమ్మా అతనే అనుకున్నాను, పొరపడ్డాను అనగానే, పొరపడడం కాదు, మనుషుల్ని చూసి మాట్లాడు, అతను మొన్నే ఫారెన్ నుండి వచ్చాడు, ఇంతలోనే మీ బాబుగారి పేరెత్తుతావేంటి, పద అని చెప్పి అక్కడి నుంచి రాజునైతే మెల్లగా తీసుకొని వచ్చేస్తుంది. ఇక యాదగిరి అయితే అమ్మగారికి యాక్సిడెంట్, ఇక అమ్మగారు స్పృహ కోల్పోయారు, వెంటనే ఈ విషయం ఇంకా చెప్పాలి అని చెప్పి ఇక చెప్పబోతూ ఉంటే, ఇక ఇంతలోనే కావ్య పరుగు పరుగున ఇక బయటకు వస్తుంది. నర్సు వచ్చి, ఏంటమ్మా మీరు కళ్ళు తిరిగి పడిపోయారు కదా, ఇంతలోనే లేచి వచ్చేసారేంటి అనగానే, మా ఆయన ఏరి, ఇక్కడ మా ఆయన ఉండాలి కదా, ఏరి అనగానే, ఆయన మీ ఆయనేనా, అక్కడే ఉన్నారు చూడండి అని చెప్పి నర్స్ చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఏమండి ఏమండి అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఒక్కసారిగా యాదగిరి, అమ్మగారు మీరు హాస్పిటల్లో కళ్ళు తిరిగి పడిపోయారు, మీరు బాగానే ఉన్నారు కదా, ఇంటికి వెళ్దాం రండి అనగానే, ఆగు యాదగిరి, ఆయన నిన్ను చూశాను, ఆయన నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఆయన ఎక్కడా అని చెప్పి కావ్య మొత్తం కూడా ఎదుగుతూ ఉంటే, అమ్మగారు నిజానికి నేను కూడా మీలాగే పొరపాటు పడ్డాను, ఆయన రాజ్బాబు గారు కాదు, ఆయన పేరు రాము అంట, ఆయన ఇక ఫారెన్ నుంచి నిన్ననే వచ్చారంట, మనం అనవసరంగా ఆయన్ని పట్టుకొని బాబుగారు అని చాలా ఘోరంగా ఇక విసిగించాను నేను కూడా అనగానే, లేదు యాదగిరి, నా కళ్ళతో నేను చూశాను, ఆయన పేరు రాము అని చెప్పినంత మాత్రాన ఆయన మా వారు కాకుండా అయిపోతారా, ఇంతగా ఆయన ఎక్కరా అనగానే, అయ్యో వాళ్ళ వైఫ్ కూడా వచ్చిందమ్మా, తీసుకొని వెళ్ళిపోయింది అనగానే, ఇక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏంటి, ఆయన వాళ్ళ వైఫ్ వచ్చిందా, నిజమే చెప్తున్నావా యాదగిరి అనగానే, అవునమ్మా ఖచ్చితంగా నిజమే చెప్తున్నాను, వాళ్ళ ఆవిడ నన్ను తిట్టింది కూడా, నా భర్తని పట్టుకొని మీ బాబుగారు అంటావేంటి అని చెప్పి నన్ను తిట్టి ఇక అతన్ని పట్టుకొని వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే, ఒక్కసారిగా బోరుమని ఏడుస్తుంది కావ్య. నేను అక్షరాల ఆయన్నే చూశాను, ఏదో జరిగింది, ఆయనకి పెళ్ళి అయింది, నేను భార్యనుండగా ఆయనతో పాటు ఇంకొక భార్య అని చెప్పుకునే తిరిగే అమ్మాయి ఎవరు, ఆయన జీవితంలో ఎవరున్నారు, అసలు ఆయన ఇక్కడే ఉన్నారు, నా స్పృహ కోల్పోవడం వల్ల ఆయనని చూసి కూడా వదిలేశానే భగవంతుడా అని చెప్పి ఇక ఏడుస్తూ ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్ళు తుడుచుకొని, ఆయన ఎక్కడొక దగ్గర ప్రాణాలతో ఉన్నారు అన్న నిజాన్ని నాకు చూపించావా తండ్రి, నాకు చూపించావా అని చెప్పి ఇక వెంటనే కావ్య ఇంటికి పద, ఈ విషయం వెంటనే చెప్పాలి అనగానే, ఇక యాదగిరి, అమ్మ ఆయన రాజుబాబు గారేని అంటావా అనగానే, నా భర్త నాకు తెలీదా, అక్షరాల ఆయన బాబుగారే, ఏదో జరిగింది యాదగిరి, పద అని చెప్పి ఇక బయటికి రాగానే ఇక కారులో నుంచి ఇక కావ్య అలాగే ఇక డ్రైవర్ అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక హాల్లో అప్పుడే ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్ అందరూ కూడా హాల్లో ఉంటారు. పరుగున కావ్య, అమ్మమ్మ అత్తయ్య గారు, నేను చెప్పాను కదా ఆయన బ్రతికే ఉన్నారని, నేను చెప్పిన మాట నిజమైంది, నా కళ్ళతో ఆయన్ని చూశాను, నా కళ్ళతో నేను చూశాను అనగానే, అమ్మ కావ్య ఏమైందమ్మా నీకు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని హాస్పిటల్లో జాయిన్ చేశారని నీకోసం ఇక కళ్యాణ్ అయితే బయలుదేరాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అనగానే, అయ్యో నా అమ్మమ్మ నాకేమీ కాలేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నేను చెప్పిన మాట వినండి, ఆయన బ్రతికే ఉన్నారు, నా కళ్ళతో నేను చూశాను అనగానే, చెప్పాను కదా, ఇక నుంచి మీ బాధ మీరు పడండి, చూశారు కదా ఈరోజు ఇక కళ్ళతో చూశానంటుంది, రేపు వేరే ఒకరిని తీసుకొని వచ్చి రాజ్ అని చెప్తుంది, మీ కోడలికి ఇక మొత్తానికైతే మైండ్ పనిచేయట్లేదు వదిన, అది మాత్రం నాకు అర్థమవుతుంది అనగానే, ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న స్వప్న, అత్త ఎక్కువ మాట్లాడావంటే
నిజానికి అత్తమని కూడా చూడను. ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా నోరు మూసుకొనుండు. అక్క, ఏం మాట్లాడుతున్నావే? నిజానికి బావా సారీ, రాజ్ లేడని ఇంట్లో అందరికీ తెలుసు. నీ మనసుకి అంగీకరించలేక నువ్వు రోజుకొక రకంగా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. ఇంతకీ రాజ్ ఎక్కడ కనపడ్డాడు నీకు అనగానే వెంటనే యాదగిరి, నువ్వు కూడా చూసావు కదా, వీళ్ళకి ఆ మాట చెప్పు. అత్తయ్య, మీరు అనవసరంగా ఏడుస్తున్నారు. మీ అబ్బాయి సురక్షితంగా చక్కగానే ఉన్నారు. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిందే ఆయన. చెప్పు యాదగిరి అనగానే, అవునమ్మా, నిజానికి అమ్మగారు ఒక్కసారిగా కారు ఆపమన్నారు. కారు ఆపాను. అమ్మగారు పరుగు పరుగున ఇక బాబుగారు పేరు పెట్టుకుని ఏమండి ఏమండి అని చెప్పి పరుగు పెట్టింది. ఇక కిందకి పడిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఇక వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయింది. ఈ విషయం తెలిసి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే మన బాబుగారు కనిపించారు అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు కుటుంబం మొత్తం కూడా. ఇక వెంటనే సుభాష్, అపర్ణ అందరూ కూడా, ఏం మాట్లాడుతున్నావు యాదగిరి? నిజంగానే రాజుని చూసావా అనగానే, అవునమ్మా, రాజునే చూశాను, రాజ్బాబు గారినే చూశాను. కానీ రాజ్బాబు గారు కాదని ఇక తను తాళి కట్టిన భార్య మాత్రం నా భర్తని పట్టుకొని రాజు అంటావేంటి అని చెప్పి బాబుగారిని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది అనగానే, చూశారు కదా, విన్నారు కదా అత్తయ్య, ఆయన బ్రతికి ఉన్నారు. నా నమ్మకమే ఆయన నా కళ్ళ ముందు నిలబడేలా చేసింది. దేవుడి దయ వల్ల ఆయన లోకల్లోనే ఉన్నారు. ఖచ్చితంగా అప్పు ఎక్కడా, అప్పు ఏది అని చెప్పి హడావుడి చేస్తుంటే ఇక క్లాప్స్ కొట్టుకుంటూ, చాలు, చాలా బాగుంది, ఇంతకీ రాజ్కి వైఫ్ ఎక్కడి నుండి వచ్చిందో అని చెప్పి అనగానే చాలా కోపంగా కావ్య చూస్తూ ఉంటే, చాలా ఆపుతావా? నీకు ఇక రాజ్ దూరం అయ్యేసరికి మైండ్ పనిచేయక డిప్రెషన్లోకి వెళ్ళి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు వేరొకరి భర్తని నీ భర్తని నువ్వు భావిస్తే కరెక్టా? అయినా రాజ్కి భార్య ఉండడం ఏంటి? అయినా రాజ్కి యాక్సిడెంట్ జరిగింది 4 రోజుల క్రితం అయితే నిన్ననే ఫారెన్ నుండి వచ్చాడని వాళ్ళ ఆవిడెందుకు చెప్తుంది? అది పక్కన పెడితే నిజంగా రాజేనని నువ్వు అంటుంటే నిన్ను వదిలి ఆ అమ్మాయితో ఎందుకు వెళ్ళాలి రాజ్? అది పక్కన పెడితే నేను రాజుని కాదు రాముని అని ఎందుకు చెప్తాడు? ఇవన్నీ కూడా మీరన్నీ నమ్ముతున్నారా? తను అక్షరాల రాజు కానే కాదు. రాజు నిజంగా బ్రతికే ఉంటే ఎక్కడో లోకల్లో వేరొకరి ఇంట్లో ఎందుకుంటాడు? సరాసరి రాజుకి ఇల్లేమన్నా కొత్త, మనమేమన్నా కొత్త వాళ్ళమా? ఇంటికే వచ్చేవాడు కదా. అమ్మా, వదిన, మీరందరూ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. రాజు అంటే నాకు కూడా చాలా ప్రేమ. వాడిని ఈ చేతులతో చిన్నప్పుడు ఎత్తుకున్నాను. అలా అని చెప్పి వాడు ఉన్నాడు అని చెప్పి ఇక బ్రతకలేము కదా. వాడు లేడని ఈవిడి గారి చెల్లెలు అప్పునే వచ్చి స్పష్టంగా రాజుకు సంబంధించిన అన్ని థింగ్స్ చూపించింది. అయినా కూడా ఈవిడ గారు మాత్రం ఏవేవో చెప్తూ ఉంటే మీరు ఆ మాటలన్నీ వినేసి ఇక అనవసరంగా ఇంకాస్త బాధపడడం కంటే ఏమీ లేదు అని చెప్పి రుద్రాని కావ్య మాటల్ని కొట్టిపారేస్తుంది. ఇంతలోనే పరిగెత్తుకుంటూ ఇక కళ్యాణ్ అలాగే అప్పు వస్తారు. అక్క ఏమైంది నీకు? కళ్ళు తిరిగి పడిపోయావంట. అయినా నీకు ఒంట్లో బాగాలేదు కదా, ఇంట్లోనే ఉండొచ్చు కదా, నువ్వెందుకు వెళ్తున్నావు అనగానే, మరి నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారే? నా భర్తని నేనే వెతుక్కుంటాను అని చెప్పి వెళ్ళాను కదా. వెళ్ళినందుకు మంచి జరిగింది. నా కళ్ళకి నా భర్త కనపడ్డాడు. మీ బావ కనిపించాడు. మీ బావ నా కోసం ఇక తలడిల్లిపోతున్నాడు. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది మీ బావే. ఇక అప్పు ఆయనని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడమేనే నా బాధ్యత అనగానే, ఏమక్క, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడో శ్రీశైలం అడవిలో యాక్సిడెంట్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు బావ నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి? ఇదంతా నిజమేనా అనగానే, నిజమే అప్పు, నన్ను నమ్ము. ఈ రుద్రాణి గారంటే ఏదో ఒకటి చేసి ఎప్పుడూ కూడా నన్ను నా భర్తని విడదీయాలనే చూస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ బాధలో నిండిపోయి ఉన్నారు. ఇలాంటప్పుడు కూడా నేను అబద్ధాలు ఎందుకు చెప్తాను? నిజంగా నాకు పిచ్చి పడితే నేను ఎందుకు ఇలా మాట్లాడతాను? నా భర్తని నా కళ్ళారా చూశాను, నమ్మవే అప్పు అనగానే, అక్క నమ్ముతానక్క, నమ్ముతాను. యాదగిరి కూడా చెప్తున్నాడు కాబట్టి, నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు కాబట్టి నమ్ముతాను. కానీ రాజ్ బావా నీ దగ్గర లేకుండా ఎందుకు వెళ్ళిపోయాడు?
అదే ఆలోచించు అనగానే అదే నాకు అర్థం కావట్లేదు. ఆయన నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి వచ్చే లోపలే ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి ఏమన్నా అర్జెంటు పని పడిందా, లేదంటే ఏం జరిగి ఉండొచ్చు, నాకేమీ అర్థం కావట్లేదే. కానీ ఆయన మాత్రం బ్రతికే ఉన్నారు, అంతే, ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పి ఇక కావ్య అయితే బెడ్రూమ్లోకి వెళ్తుంది. అమ్మా అప్పు, ఏంటిది? నీ అక్క రోజుకొక రకంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా రోజుకొక రకంగా మాట తిప్పేస్తావా? నీ చేతులతోనే కదా మీ బావ చచ్చిపోయాడని చొక్కాని బంగారు నగల్ని తీసుకొచ్చి చూపించావు. ఇప్పుడేంటి మీ అక్క చెల్లెలిద్దరూ డ్రామా చేస్తున్నారా? రాజు కానే కాదు, వేరొకరి భర్తని మీ అక్క భ్రమలో ఉండి రాజు అనుకుంటుంది. రేపటి రోజు ఇంట్లో కూడా ఈ రకంగానే ఎవరిని చూసినా రాజు రాజు అనుకుని తిరుగుతుంది. అందుకని మీ అక్కకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ముందు నువ్వు సెర్చింగ్ ఆపు అని చెప్పనగానే ఇక వెంటనే ఇందిరాదేవి, నువ్వు ఆపుతావా? అసలు నీకు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? నువ్వు బయటకు వెళ్ళిపోవాలని అందరం అనుకున్నాం, కానీ ఎవరి విషయంలోనూ తలదూర్చనని బాధపడి కాళ్ళు పట్టుకుంటే ఇంట్లో ఉండనిచ్చాం. అంత మాత్రాన ఉండకుండా లేనిపోని డ్రామాలు చేశావంటే రుద్రాని, కనీసం నీకు ఇంట్లో స్థావరం లేకుండా చేస్తాను. నా కోడలికి పిచ్చాసుపత్రికి పంపించాల్సింది నా కోడల్ని కాదు, నీకు తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే చెడామెడ ఇచ్చి పడేస్తుంది రుద్రానికైతే. ఇక కావ్య లోపలికి వెళ్ళి పెళ్లి ఫోటోలో ఉన్న రాజుని చూసి, ఏమండి, ఏంటండి ఇదంతా? నన్ను చూశారు, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఈ కళావతిని వదిలి ఒక్క క్షణం కూడా మీరు ఉండలేరు కదా. అలాంటిది 4 రోజుల పాటు వేరొక దగ్గర ఉంటూ ఏ రకంగా ఉంటున్నారండి? దయచేసి ఏమండి మాట్లాడండి అని చెప్పి ఇక రాజ్ ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇక అప్పుడే లోపలికి అప్పు వస్తుంది. స్వప్న, అప్పు ఇద్దరు వచ్చి కావ్యని ఓదారుస్తూ ఉంటారు. మీ ఓదార్పు నాకు అవసరం లేదే అప్పు, నువ్వు నిజంగా పట్టుబట్టి పోలీస్ ఆఫీసర్ అయ్యావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్ల నేను బావ ఎంతో సంతోషపడ్డాం. కానీ నువ్వు మాత్రం బావకు సంబంధించిన కొన్ని వస్తువులు చూపించేసి బావ లేడని నిర్ధారణ చేసేసావు. కానీ బావ ఉన్నాడని ఈరోజు నాకు నిర్ధారణ అయింది. నువ్వు ఇప్పటికైనా నమ్ముతావా అనగానే, నమ్ముతానక్క, నమ్ముతాను. మా అక్క ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడదు, చూసిందే చెప్తుందని నాకు తెలుసు. కానీ బావ ఎందుకు అలా వెళ్ళిపోయాడా అని చెప్పి ఆలోచిస్తున్నాను. అసలు ఏం జరుగుతుంటుంది బావ లైఫ్లో అని చెప్పి ఇక బాగా ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే కావ్య వెంటనే, అప్పు, బావ 2 ఫోన్లు మెయింటైన్ చేస్తారు. ఒకటి ఆఫీస్ ఫోను, ఒకటి ఇంట్లో ఫోను. ఇంట్లో ఫోను ఇంట్లోనే ఉంది. ఆఫీస్ ఫోన్ తీసుకొని హాస్పిటల్కి ఆ రోజు శ్రీశైలం వెళ్ళాం. మధ్యలో శృతితో కూడా మాట్లాడారు. ఇంట్లో ఫోన్లో ఏమన్నా దొరకచ్చు, అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనకు తెలియని వాళ్ళని ఎవరినైనా మీట్ అవ్వచ్చు, చెప్పలేం కదా అప్పు అని చెప్పి ఇక రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది కావ్య. మొత్తానికైతే షెల్ఫ్ ఓపెన్ చేసి ఫోన్ తీసుకొని వచ్చి ఇక ఆన్ చేస్తుంది. అప్పుడు బయటపడుతుంది అసలైన నిజం. యామిని రాజ్తో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటాయి. అప్పు అలాగే కావ్య ఆశ్చర్యపోతారు. రాజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజ్. నీ వైఫ్కి డైవర్స్ ఇచ్చేసి నువ్వు నా దగ్గరికి వచ్చేసే రాజ్, లేదంటే నేను చచ్చిపోతాను. ఒకప్పుడు నన్ను ప్రేమించావు, ఇప్పుడు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను రాజ్ అని చెప్పి ఇక ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న మాటలు రికార్డ్ అయి ఉంటాయి. ఒక్కసారిగా కావ్య దెబ్బకి కంగు తింటుంది. ఏంటి, ఎవరి యామిని? ఇక పైపెచ్చు ఆయనని పెళ్లి చేసుకోమంటుంది, నాకు డైవర్స్ ఇమ్మంటుంది అప్పు. అంటే బావ లైఫ్లో కాలేజ్ డేస్ అప్పుడు ఈ యామిని ఉందా? ఒకవేళ ఈ యామిని ఉంటే ఈ యామిని దగ్గరే ఆయన ఉంటున్నారా? ఇదంతా నాకు ఏదోలా అనిపిస్తుంది అప్పు, తనంతా పగిలిపోతుంది అనగానే, అక్క ఎక్కువ ఆలోచించద్దు, ఒకసారి షెల్ఫ్ ఓపెన్ చేయి, ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం అని చెప్పి మొత్తం కూడా ఇక షెల్ఫ్ అంతా ఓపెన్ చేసి చూసేసరికి కవర్తో ఫోటోలు కింద పడతాయి. ఇక వెంటనే కావ్య, అప్పు చూసి దెబ్బకి షాక్ అయిపోతారు. రాజ్ ఇక యామిని ఉన్న ఫోటోలు చూసి ఇక వెంటనే కావ్య అర్థం చేసుకుంటుంది. అప్పు ఆయన ప్రేమించిన అమ్మాయి అనుకుంటా, కాలేజ్ డేస్ అప్పుడులా అనిపిస్తుంది. ఆయనని చూస్తుంటే
ఇక యామినిని ఇష్టపడినట్టుగానే అనిపిస్తుంది అనగానే, అక్క నాకు ఇప్పుడు అర్థమైంది అక్క ఏం జరిగిందో అనగానే, ఏం జరిగి ఉండొచ్చు అనగానే, ఒకప్పుడు ఈ అమ్మాయిని బావ ఇష్టపడి ఉంటాడు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటారు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని బావ ఆ అమ్మాయిని మర్చిపోయి నీతో సుఖంగానే ఉంటున్నాడు కదా, మరి ఆ అమ్మాయి మీ ఆవిడకి విడాకులు ఇచ్చేసి నా దగ్గరికి రా అని చెప్పి ఎందుకు మాట్లాడుతుంది? అంటే ఆ యామిని బావని బ్లాక్మెయిల్ చేస్తుందా, లేదంటే బావ కోసం ఇంకాస్త ముందుకు వెళ్ళి ఈ యాక్సిడెంట్ చేయించిందా అనగానే దెబ్బకి స్టన్ అయిపోతుంది కావ్య. యాక్సిడెంట్ చేయించేది ఎవరికి అవసరమే? ఆ అమ్మాయికి అవసరం అనగానే, ఆ అమ్మాయికే ఉంది అవసరం. ఎందుకంటే కరెక్ట్గా నువ్వు బావ వెళ్ళినప్పుడు అక్కడ నీకు యాక్సిడెంట్ చేయించి ఇక బావతో ఉండాలని అనుకోవచ్చు కదా. చూద్దాం మరొక కాల్తీ అనగానే, ఇక ప్రతి కాల్లో కూడా రాజ్ని తన దగ్గరికి రమ్మని, లేదంటే చచ్చిపోతానని, లేదంటే చంపడానికైనా వెనకాడనని ఇక క్రూరంగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక మొత్తం వింటుంది కావ్య. అక్క డౌట్ లేదు, ఇప్పుడు అర్థమైంది. ఈ యామిని సైకోలా అనిపిస్తుంది. రాజ్ బావని బెదిరించి భయపెట్టి తన దగ్గర పెట్టుకుందనిపిస్తుంది. ఆ యామిని అడ్రస్ని ఈజీగా కనుక్కొని 24 గంటల్లో బావని మన ఇంటికి తీసుకుని వస్తాను అనగానే, అప్పు నేను కూడా వస్తాను, పదవి అప్పు అనగానే, ఈ ఇంట్లో ఈ విషయం చెప్పాలి అనగానే, వద్దప్పు అప్పుడే ఏమి చెప్పొద్దు. బావ జీవితంలో ఇంకో ఆడది ఉంది అంటే ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా బాధపడతారు. ముఖ్యంగా ఆ రుద్రాణి ఇంట్లో ఉండి అందరినీ బాధ పెడుతూ ఉంటుంది. పదవి అప్పు అని చెప్పి ఇద్దరు కావ్య అప్పు కలిసి బయలుదేరుతారు. ఇక మొత్తానికైతే యామిని అడ్రస్ తెలుసుకొని అప్పు అలాగే కావ్య ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే తల్లిదండ్రులు ఇద్దరు కనిపిస్తారు. ఇక్కడ యామిని అని చెప్పి అప్పు అడగానే, మా అమ్మాయి అనగానే, మా బావ ఇక్కడే ఉంటున్నాడని నాకు అర్థమైంది, మా బావ ఏడి అని చెప్పి అడుగుతుంది కావ్య. సారీ అప్పు, మీ బావ ఎవరమ్మా అనగానే, రాజ్ రాజ్ అని చెప్పి అనగానే, అవునా రాజా, అలాంటి వాళ్ళు ఎవరూ లేరే, మా ఇంట్లో నా కూతురు, నా అల్లుడు, నేను, మా హస్బెండ్ తప్ప ఎవరు ఉండవు, మీరు ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అనగానే, లేదు కరెక్ట్ అడ్రస్కే వచ్చాము, మర్యాదగా ఇంట్లో ఎవరున్నారో చూపించండి అని చెప్పి లోపలికి వెళ్ళగానే ఇక ఎదురుగుండా రాజ్ కావ్య, రాజ్ అలాగే యామిని ఇద్దరు ఎంగేజ్మెంట్ అయినట్టు దండలతో ఫోటోలు, అలాగే రాజ్తో క్లోజ్గా ఉన్న కొన్ని ఫోటోలు అక్కడ కనబడతాయి. ఒక్కసారిగా కావ్య అలాగే అప్పు షాక్ అయిపోతారు. ఇతనెవరు అని చెప్పి అనగానే, ఇతను మా అల్లుడు, మా అమ్మాయి అనగానే, వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందా అని చెప్పి అప్పు అడుగుతుంది. అవును వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళకి పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాం, అతను ఫారెన్ నుండే వచ్చాడు అని చెప్పి అనగానే ఇక వెంటనే, అవునా కావ్య, ఫారెన్ నుండి వచ్చాడంటే బావ కాదు, మనం అనవసరంగా పొరపడ్డాం, మనిషికి పోలిన మనుషులు 7 ఉంటారు, అందులోనే ఇతను, అలాంటప్పుడు ఇక మనం వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనగానే ఇంతలోనే ఇక యామిని అయితే లోపల నుంచి ఇక అంతా వింటూ ఉంటుంది. కావ్య వెంటనే, ఒకప్పుడు బావా మీ బావ నాతో తప్ప ఎవరితోనూ ఉండేవాడు కాదు, అలాంటిది ఇతను ఈ అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉండి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా వేరొకతనే, అతని పేరు రామయ్య ఉండొచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా అతనికి ఈయనకి పోలికే లేదు, అతను ఈ అమ్మాయితో చాలా క్లోజ్గా ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నట్టున్నాడు. సారీ అండి, నన్ను క్షమించండి, మా ఆయన రీసెంట్గా యాక్సిడెంట్లో గల్లంతయ్యి కనబడట్లేదు, అచ్చం మా ఆయన పొలుగుతూనే ఉన్న మీ అల్లుడు గారిని చూసి ఇక్కడే ఉంటున్నారని అనవసరంగా వచ్చాం అని చెప్పి ఇక కావ్య అయితే ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా ఇక వెనక్కి వస్తారు. ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పి అనగానే, ఉన్నారు, మా అల్లుడు గారు మా అమ్మాయి ఉన్నారు అని చెప్పి అనగానే వెంటనే కావ్య, ఆంటీ నీ కూతురు లాంటి దాన్ని, ఒకసారి అతనిని చూడొచ్చా, అతనిని చూసి వెళ్ళిపోతాం, మా ఆయన లేడని నిర్ధారణ అయిపోయింది అని చెప్పి అనగానే, చూడొచ్చా అని అడగడం ఏంటమ్మా, చూడు పాపం ఆయన లోపలే ఉన్నారు కదా అని చెప్పనగానే యామిని ఇక చాలా భయంగా రాజ్ దగ్గరికి కూర్చొని రాజ్ని చూపిస్తుంది. రాజ్ వెంటనే అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఇక ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే ఎదురుగా కావ్య. ఏమండి, నేను మీ కళావతినండి అనగానే,
ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? అతను కావలసిన మా అమ్మాయి వాళ్ళ భర్త, కాబోయే భర్త. అతని పేరు రామ్. ఇప్పుడే కదా చెప్పాను. ఇంతలోనే మళ్ళా మా అల్లుడు గారిని పట్టుకొని మీ ఆయన అంటావేంటి? పిచ్చేమైనా ఉందా మీకు అనగానే ఇక వెంటనే అప్పు అయితే రివాల్వర్ తీసి యామిని వాళ్ళ అమ్మ తలకి గురి పెడుతుంది. పిచ్చి మాకు కాదు, మీకు మీకు మీ కూతురికి ఉన్నట్టుంది. ఏయ్ యామిని, నువ్వు మా బావతో ఒకప్పుడు కాలేజ్లో దిగిన ఫొటోస్ అన్నీ మా దగ్గర కూడా ఉన్నాయే. ఇవి రీసెంట్గా దిగినట్టు. ఇక రీసెంట్గా నిన్న కాక మొన్న ఎంగేజ్మెంట్ అయిందని చాలా కబుర్లే చెప్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మీరు అసలు మనుషులే కాదని. మర్యాదగా జరిగిందేదో చెప్పకపోతే నువ్వు మా అమ్మ లాంటి వయసు ఉన్నదానివని కూడా లెక్కయ్యను. ఎన్కౌంటర్లో లేపేశానని చెప్తాను అని చెప్పి అనగానే యామిని, లేదు మమ్మీ, మమ్మీ చెప్పద్దు మమ్మీ అనగానే ఇక ఇంతలోనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి మొత్తం చెప్తాడు. అమ్మ కావ్య, నీ పేరు కావ్య అనుకుంటా, అతను నీ భర్తే. మీ ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యి అతను ఇక మాకు దొరికి అమ్మాయి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించింది. అతనికి గతం గుర్తు రాలేదు. నిజానికి నా కూతురికి ఇక ఆ అబ్బాయికి సెట్ అవ్వదు. నా కూతురికి ట్రీట్మెంట్ ఇప్పించాలి. నా కూతురు ఇంకా డిప్రెషన్లోనే ఉంది అనగానే, నాన్న ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు డిప్రెషన్లో ఉందా? నీ కూతురు డిప్రెషన్లో ఉందా అంటే రాజునిచ్చి ఆ కావికిచ్చి పంపించేస్తావా? నావాడు రాజ్, రాజ్ నావాడు అనగానే ఇక రాజ్కి ఆశ్చర్యం వేస్తుంది. యామిని, నా పేరు రామ్ అన్నావు, ఇదంతా ఏంటి? ఏమనుకుంటున్నావు? నేను నిజంగా నీకు బావనే అవుతానా? ఇదంతా కూడా ఎందుకు చెప్పలేదు? ఈ అమ్మాయి నాకేమవుతుంది అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, ఏమీ అవదు, ఏమీ అవదు రాజ్, అన్నీ నేను నీకే, నువ్వు నాకే అని చెప్పి అంటూ ఉంటే అప్పు వచ్చి ఇక యామిని చంప చెల్లెమని కొడుతుంది. కావ్య, ఏమండి, నేనండి మీ కళావతిని. నన్ను మర్చిపోయారా మీరు? ఎప్పటికీ నన్ను మర్చిపోలేరండి. ఎందుకంటే మన ఇద్దరిది బ్రహ్మముడి వేసిన సంబంధం. మీరు ఈ మెడలో మంగళసూత్రం కట్టిన మరుక్షణమే మన ఇద్దరం భార్యాభర్తలు అయ్యి ఈ జన్మాంతం కలిసి సుఖం దుఃఖం అనుభవించాల్సిన వాళ్ళమండి. అలాంటిది నన్ను మీరు మర్చిపోతారా అని చెప్పి రాజుని ఇక దగ్గరికి వెళ్తుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ వెళ్తూ వెళ్తూ, ఎవరో నువ్వు నాకు అర్థం కావట్లేదు, నా తల బరువు ఎక్కువైపోతుంది, నాకు తల బద్దలైపోతుంది, ప్లీజ్ నన్ను దూరంగా వెళ్ళు అని చెప్పి రాజ్ వెనక్కి వెళ్తూ గోడకి తల బలంగా తగులుతుంది. ఒక్కసారిగా రాజ్కి గతం మొత్తం గుర్తుకొస్తుంది. కారులో కళావతిని చూస్తూ హ్యాపీగా డ్రైవింగ్ చేసుకుంటూ ఇక డ్రైవింగ్తో వెళ్ళి ఒక్కసారిగా బుల్లెట్ తగిలి కొండ లోయల నుంచి పడిపోయిన కారు ఒక్కసారిగా కళ్ళ ముందుకి మెదిలి కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా కావ్య, ఏమండి అని చెప్పి అనగానే, నా కళావతి నన్ను క్షమించు, నీకేమీ అవ్వలేదు కదా, నీకేమీ అవ్వలేదు కదా అనగానే, నాకేమీ అవ్వలేదండి, మీరు ఇప్పుడైనా నన్ను గుర్తుపట్టారా అనగానే, గుర్తుపట్టడం ఏంటి, నా జీవితమే నువ్వు, నిన్ను గుర్తుపట్టకుండా ఎందుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో యామిని తల్లిదండ్రులు అక్కడ ఉంటారు. ఇంతకీ ఇక్కడ ఎలా ఉన్నాను నేను? ఏ యామిని, ఇక్కడున్నావేంటి? నా భార్య అప్పు, ఏం జరిగింది అనగానే, ఏమీ లేదు బావా, నీకు యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయావు. గతం గుర్తుకొచ్చే వరకు ఇదిగో ఈ యామిని నీ భార్యని చెప్పుకొని నిన్ను మోసం చేస్తుంది అనగానే ఇక యామిని చంప చెల్లుమని కొడతాడు రాజ్. ఛీ, నువ్వెంత నీచిరాలివి! నాకు యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోతే నా భార్య దగ్గరికి తీసుకెళ్లకుండా నీ దగ్గర పెట్టుకొని నువ్వే భార్యవని, నువ్వే నన్ను ప్రేమగా చూసుకుంటున్నాను నమ్మిస్తున్నావా? నువ్వు అసలు మనిషివేనా? ఎప్పటికీ రాజ్ నీ సొంతం కాడు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అలాంటిది నీతో నేను కలిసి ఉన్నందుకు నా మీద నాకే చిరాకు అనిపిస్తుంది. కళావతి ఒకప్పుడు ఇది నన్ను కాలేజ్ డేస్ అప్పుడు చాలా టార్చర్ పెట్టింది. ఆ టార్చర్ని భరించలేక ఒకరోజు చెప్పకుండా నేను వచ్చేసాను. అప్పటి నుంచి పిచ్చి దానిలాగా డ్రగ్స్ అన్నీ అలవాటయ్యి లేనిపోనివన్నీ తలనొప్పులన్నీ నెత్తి మీద పెట్టుకుంది. దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. కానీ ఈ మధ్యకాలం నా మీద ఫోకస్ చేసి నిన్ను విడదీయాలని నీకు డైవర్స్ ఇమ్మని అడిగింది. కాదన్నానని ఇప్పుడు అర్థమైంది. ఈ యాక్సిడెంట్ చేయించింది ఈ యామినినే అని చెప్పి రాజ్ నిర్ధారణకు వస్తాడు.
ఒక్కసారిగా యామినికి గుండె జల్లుమంటుంది. అప్పు వెంటనే, అవును బావా, నేను కూడా అదే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాను. ఈ యామిని చాలా క్రూరంగా ఆలోచించి అక్కని చంపేయాలని ప్లాన్ చేసిందని నాకు ఇప్పుడే అర్థమైంది. రేయ్ అని చెప్పి లాక్కొచ్చి మర్యాదగా చెప్పరా అంటే, ఇక అప్పుడు డబ్బులు ఇచ్చి చంపించింది యామినినేనని, ఇక కావ్యని చంపమని ఫోటో ఇచ్చిందని ఇక కిల్లర్ అయితే మొత్తం నిజం బయట పెడతాడు. పద నడు అని చెప్పాను. కానీ ఇక వెంటనే యామిని వాళ్ళ తల్లిదండ్రులైతే, అమ్మా తనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అందువల్ల అనగానే, చాలు ఆపండి, హెల్త్ ఇష్యూ ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. దీనికి ఎలాంటి హెల్త్ ఇష్యూ కాదు, ఖచ్చితంగా దీనిదొక సైకో, ఎదుటి వాళ్ళని టార్చర్ పెట్టి ప్రేమ చూపిస్తున్నాను అనుకుంటుంది. అంతకు తప్పించి ఇది ఖచ్చితంగా జైల్లో ఉండాలి, ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద ఉండకూడదు అని చెప్పి ఇక అప్పు అయితే ఇక యామినిని అరెస్ట్ చేస్తుంది. ఇంతలోనే కావ్యరాజ్ చాలా సంతోషంగా హక్ చేసుకుంటారు. ఏమండి, మీరు కనిపించకపోయేసరికి అత్తయ్య అమ్మమ్మ అందరూ బాధపడుతున్నారు, పదండి మిమ్మల్ని అందరికీ చూపిస్తాను అని చెప్పి మొత్తానికైతే కావ్యరాజు చేయి పట్టుకుని దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది. దుగ్గిరాల ఇంట్లో రాజునైతే నుంచోపెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్.